హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా రోజులు అవుతుంది కదండీ వీడియోస్ పెట్టి. చాలామంది అడుగుతున్నారు ఎందుకక్క వీడియోస్ పెట్టట్లేదని. ఏం కారణం అయితే ఏమీ లేదండి. సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అక్కడ కొన్ని ఎక్కువ రోజులే ఉన్నాము. అందుకనే కొంచెం అక్కడ నాకు వీలు పడదండి అక్కడ వీడియోస్ పెట్టడానికి. అందుకని ఇంటికి వచ్చాకే వీడియోస్ పెట్టాలి కాబట్టి నేను ఇప్పుడు మా ఇంటికైతే వచ్చేసాను. అయితే నేను వైజాగ్ వెళ్ళినప్పుడు కొంతమంది మన సబ్స్క్రైబర్స్ నన్ను గుర్తుపట్టి నన్ను పలకరించారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు నేను వీడియోస్లో కనిపించడమే చాలా తక్కువ. ఏదో ఒక్క వీడియోలో 2 వీడియోలో నేను ఫొటోస్ అయితే యాడ్ చేశాను. అది కూడా చూసి నన్ను గుర్తుపెట్టుకొని నన్ను పలకరించారండి. చాలా సంతోషంగా అనిపించింది. చాలా థ్యాంక్ యూ అండి నన్ను గుర్తుపెట్టుకున్నందుకు. ఇంకా వారి ఫొటోస్ అయితే నేను తీసుకోలేకపోయానండి. ఈసారి కన్ఫామ్గా నేను ఫొటోస్ తీసుకోవాలనే విషయం నేను గుర్తుపెట్టుకుంటాను. వారి ఫొటోస్ మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా ఈ వీడియోలు అయితే ఇప్పుడు ఇంకా మనకి శ్యామలాదేవి నవరాత్రులు అయితే రాబోతున్నాయి కదండి. దానికి సంబంధించిన పూజా సామాగ్రి అన్నీ కూడా నేను తెప్పించుకున్నాను. అలాగే కొన్ని వస్తువులన్నీ కూడా నేను మిగతా పూజలకు సంబంధించిన వస్తువులు కూడా నేను తెచ్చుకున్నాను. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు వీడియోలో చూపిస్తానండి. అయితే ఇవన్నీ నేను షీస్ కలెక్షన్ నుంచి అయితే నేను తెప్పించుకున్నాను. వీరి దగ్గర బ్రాస్ ఐటమ్స్, అలాగే పూజకు సంబంధించిన ఐటమ్స్, డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయండి. నేనైతే కొన్ని ఐటమ్స్ మాత్రమే తెప్పించుకున్నాను. ఇంకా చాలా ప్రోడక్ట్స్ అయితే వీళ్ళు సేల్ చేస్తారు. అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ అనండి. నాకు చూడగానే చాలా బాగా అనిపించాయండి. అందుకని నాకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను తెప్పించుకున్నాను. అయితే వీటిలో నేను ముఖ్యంగా తెప్పించుకునేది శ్యామలాదేవి అమ్మవారి విగ్రహం అండి. అమ్మవారు విగ్రహాన్ని చూస్తుంటే నిజంగా అమ్మవారే మన ఇంటికి విచ్చేసినట్టు అనిపిస్తుందండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మవారిని పెట్టుకొని ఈ సంవత్సరం నేను నవరాత్రుల పూజను అయితే చేసుకోవాలనుకుంటున్నానండి. అందుకని నేను అమ్మవారి విగ్రహాన్ని అయితే నేను తెప్పించుకున్నాను. చూస్తున్నారు కదా అమ్మవారి ఎంత కళగా ఉన్నారో. అమ్మవారి విగ్రహం అయితే బ్రాసేనండి, ఇత్తడిలో మనకు దొరుకుతుంది. అయితే ఇది యాంటిక్లో వస్తుంది. చాలా హెవీ వెయిట్ అయితే ఉంది. ఇది మనకి స్టార్టింగ్ సైజేనండి. మనం ఇళ్లలో కూడా పెట్టుకోవచ్చు. దీనికన్నా కొంచెం పెద్ద సైజు కూడా ఉంటుంది. అమ్మవారి రూపురేఖలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఉన్నాయండి. మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా. అమ్మవారి చేతిలో ఇలా వేన్ ఉంటుంది. అమ్మవారు కూడా చాలా ప్రశాంతంగా కూర్చొని ఉన్నట్టుగా ఉంటుంది. వీరి దగ్గర పంచలోహాలతో తయారు చేసినటువంటి విగ్రహాలు కూడా ఉంటాయండి. మీరు కావాలనుకుంటే తెప్పించుకోవచ్చు. అయితే వీటి ప్రైసెస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. మీరు ఆ లింక్లోకి వెళ్ళి చూస్తే మీకు అన్ని ప్రోడక్ట్స్ తాలూకా ప్రైసెస్ అన్నీ కూడా వస్తాయి. మీరు కావాల్సినవన్నీ కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంక తర్వాత నేను ఈ స్టోన్స్తో ఉన్న క్రౌన్ ఒకటి తీసుకున్నానండి. అమ్మవారి బ్యాక్ సైడ్ పెడితే అమ్మవారు చాలా అందంగా ఉంటారు కదండి. అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. అయితే ఇలాంటి స్టోన్స్తో ఉన్నదైతే నా దగ్గర లేదు. అందుకని నేను ఇది ఒకటి తీసుకున్నానండి. అయితే దీన్ని పెట్టి కూడా చూపిస్తానండి. అయితే ఇప్పుడు కాదు, నెక్స్ట్ నేను అమ్మవారి పూజ చేసేటప్పుడు మీకు పెట్టి చూపిస్తాను. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇంక తర్వాత కొన్ని దీపపు కుందులు అయితే చూపిస్తానండి. ముందుగా వచ్చేసి నేను ఈ శంకు చక్ర దీపపు కుందులు అయితే నేను తీసుకున్నాను. ఇవి చూస్తున్నారు కదా. మనకి మామూలుగా అయితే అందరికీ తెలిసిందే శంకు చక్రాలు దీపపు కుందులు ఎలా ఉంటాయి అనేది. అయితే ఇవి కొంచెం డిజైన్ అయితే కొంచెం మారిందండి. ఇక్కడ మనం ఒత్తి వేసుకునే డిజైన్, అలాగే కింద స్టాండ్ ఉంటుంది కదండి, అది కూడా ఫ్లవర్ లాగా వచ్చేటట్టుగా డిజైన్ చేశారు. చాలా బాగుందండి. నాకైతే చూడగానే చాలా బాగా అనిపించాయి. అయితే ఇవి అంత వెయిట్ అయితే ఉండవండి. లైట్ వెయిట్లోనే మనకు దొరుకుతాయి. చాలా బాగున్నాయండి. వెయిట్ తక్కువైనా సరే సైజు మాత్రం పెద్దగానే ఉంటాయండి. చాలా బాగున్నాయి. మీకు ఎవరికైనా సరే ఇంతవరకు శంఖ చక్రాల దీపపు కుందులు తీసుకోకపోయినట్లయితే ఇవి అయితే నేను సజెస్ట్ చేస్తాను. చాలా బాగున్నాయి. ఇంక తర్వాత నేను ఇక్కడ అఖండ దీపం చూపిస్తున్నానండి. మనం నవరాత్రుల్లో కానీ లేదంటే ఏదైనా పర్టికులర్గా ఒక పూజ అనేది చేసేటప్పుడు అఖండ దీపం అయితే పెట్టుకుంటాం కదా. అయితే ఈ అఖండ దీపపు ప్రమిదలు కూడా మనకి ఇత్తడిలో దొరుకుతున్నాయండి. అలాగే రాగిలో కూడా దొరుకుతాయి. అది కూడా చూపిస్తానండి. అయితే ఇది ఇత్తడిలో మనకు దొరుకుతుంది. ఇదైతే చాలా వెయిట్ అయితే ఉంటుందండి. చాలా పెద్దగా ఉంటుంది. ఇలా నా 2 చేతులు కలిపితే ఎంతైతే మొత్తం సైజు ఉంటుందో అంత పెద్దగా ఉంటుందండి. ఇది కూడా చాలా బాగుంది. నవరాత్రుల్లో మీరు పూజ చేసుకోవాలనుకున్నా సరే ఈ ఒక్క దీపం పెట్టుకొని ఆయిల్ ఎక్కువ వేస్తే అది నిరంతరం అలా వెలుగుతూనే ఉంటుంది. చాలా బాగుందండి. మనం ప్రతిసారి కూడా వాడుకోవచ్చు. ఒక్క పూజలోనే కాదండి, మీరు ఎన్ని పూజలకైనా సరే ఈ అఖండ దీపపు ప్రమిదనైతే వాడుకోవచ్చు. అయితే ఇది ఇత్తడిలోనే కాదండి, మనకి
ఈ అఖండ దీపపు ప్రమిద అనేది రాగిలో కూడా దొరుకుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే కొంచెం పెద్ద సైజేనండి. ఇత్తడి ప్రమిద కన్నా ఇది కొంచెం పెద్ద సైజ్ అయితే ఉంటుంది. అయితే ఇది అంత వెయిట్ అయితే ఉండదండి, మనకి కొంచెం లైట్ వెయిట్లోనే వస్తుంది. అయితే కొన్ని పూజలకి కొన్ని ఎక్కువ రోజులు మనం అఖండ దీపం పెట్టుకోవాల్సి ఉంటుందండి. అలాంటి పూజలకి మనకి ఈ ప్రమిద అయితే బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను రెండు చూపించాను కాబట్టి మీకు కావాల్సింది మీరు తెప్పించుకోవచ్చు. వీటితో పాటుగా నేను ఒక బౌల్ కూడా తెప్పించుకున్నానండి. అయితే ఇది అమ్మవారి దగ్గర లేదంటే పూజా మందిరంలో కానీ ఏదైనా ప్రసాదాలు కానీ లేదంటే పళ్ళు కానీ పువ్వులు కానీ ఇలా ఏవైనా సరే వేయడం కోసమని నేను ఈ కొంచెం పెద్ద బౌల్ అయితే నేను తెప్పించుకున్నాను. అయితే నా దగ్గర ఆల్రెడీ చిన్నవి ఉన్నాయండి. అందుకని చిన్న వాటిలో నేను అమ్మవారికి కాయిన్స్ వేసి అష్టోత్తరం అది చేసుకుంటాను. అయితే ఈ పెద్ద బౌల్ ఉంటే అమ్మవారికి ఏదైనా వేసి పెట్టచ్చు కదన్న ఉద్దేశంతో ఈ పెద్ద బౌల్ అయితే తెప్పించుకున్నాను. చూస్తున్నారు కదా, చుట్టూ ఈ విధంగా డిజైన్ ఉంటుంది. ఇంకా లోపల అంతా కూడా మనకి డిజైన్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇంక తర్వాత నేను చూపించబోయే ఈ దీపం అయితే నాకు నచ్చిన దీపం అండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఇవి మొత్తం కూడా ఇలా సపరేట్గా పెడతారండి. మనం వచ్చిన తర్వాత వీటిని అసెంబుల్ చేసుకోవాలి. ఇలా మనకి 3 దీపపు కుందులు ఉంటాయండి. ఒక స్టాండ్ ఉంటుంది, అలాగే ఈ దీపపు కుందులు పెట్టుకోవడానికి ఇంకొక స్టాండ్ లాగా కూడా ఇస్తారు. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు పెట్టి చూపిస్తాను. దీన్ని ముక్కంటి దీపం అని అంటారండి. ఒక్క దీపంలోని ఇలా 3 జ్యోతులు వెలిగేటట్టు ఉండే దీపపు కుందండి ఇది. ముఖ్యంగా శివుడికి పూజ చేసేటప్పుడు ఈ దీపాన్ని అయితే వెలిగిస్తారండి. అయితే ఆ స్వామివారి పూజలోనే కాదండి, మనం మామూలుగా ఈ అమ్మవారి పూజల్లో కానీ లేదంటే నిత్యం పూజా మందిరంలో కానీ వెలిగించుకోవచ్చండి. ఈ ఒక్క దీపపు కుందు పెట్టుకున్నట్లయితే 3 దీపాలు వెలిగించినంత ఫలితం అయితే మనకి లభిస్తుందండి. ఇదైతే చాలా బాగుందండి, లేటెస్ట్ కలెక్షన్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఇంకొక దీపం కూడా తీసుకున్నానండి. మనకి ఎక్కువగా గాలి అది వేసిన దీపం కొండెక్కకుండా ఉండేలాంటి దీపం కుందనైతే తీసుకున్నాను. అయితే ఇది తులసికోట దగ్గర కానీ లేదంటే ద్వారబంధం దగ్గర కానీ పెట్టుకోవచ్చు, పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ దీపపు కుంద అనేది చాలా హెవీ వెయిట్ అయితే ఉందండి, చాలా బాగుంది. ఇంకా పైన ఏమొచ్చి ఇలా హోల్స్ లాగా ఉంటుంది. దీనిపైన ఇలా క్యాప్ పెట్టేసుకుంటే ఇంకా ఈ దీపం అనేది కొండెక్కదు. ఇది మనకి ఏదో ఒక సమయంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి. గాలి ఎక్కువ వేసేటప్పుడు మనం దీపం అయితే మనం బయట పెట్టుకోలేము, అలాంటప్పుడు ఈ దీపపు ప్రమిద అనేది మనకి యూజ్ అవుతుంది. ఇంకా తర్వాత ఈ చిన్న కుబేర దీపాలు అయితే తీసుకున్నానండి. అయితే ఇవి సరస్వతి కుబేర దీపం అండి. సరస్వతీదేవి అమ్మవారికి పూజ చేసేటప్పుడు కానీ లేదు అంటే నిత్యం పిల్లల చేత ఈ దీపం వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. అందుకని ఈ చిన్న కుబేర దీపం ఒకటి తీసుకున్నాను, సరస్వతి కుబేర దీపం. అలాగే దీంతో పాటుగా లలితాదేవి కుబేర దీపం కూడా నేను తీసుకున్నాను. ఇలా ఫ్రంట్ సైడ్ లలితాదేవి అమ్మవారు ఉంటారండి. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి అమ్మవారి శ్రీచక్రం అయితే ఉంటుంది. లలితాదేవి అమ్మవారు ఉన్నటువంటి కామాక్షి దీపాన్ని కూడా చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు కదండి. అయితే అమ్మవారు ఉన్నటువంటి ఎలాంటి దీపాలు అయితే నా దగ్గర లేవు. అందుకని నేను ఈ చిన్న లలితాదేవి అమ్మవారు ఉన్నటువంటి చిన్న కుబేర దీపం అయితే తీసుకున్నాను. ఇది కూడా నిత్యం పూజా మందిరంలో దీపం పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. వీటితో పాటుగా 2 రాగి ప్రమిదలు కూడా తీసుకున్నానండి. అయితే ఇవి అంత పెద్దవి అయితే కాదండి, మరీ అంత చిన్న సైజ్ అయితే కాదు. సైజ్ అయితే మీడియం గానే ఉంటాయండి. ఇంకా వెయిట్ అయితే కొంచెం లైట్ వెయిట్ లోనే ఇవి మనకి దొరుకుతాయి. అయితే ఇవి కొంచెం లోతు ఎక్కువగా ఉంటాయండి. అంటే ఇవి చూడటానికి బౌల్ లాగా ఉండే ప్రమిదల్లాగా కనిపిస్తాయి. వీటిల్లో ఆయిల్ ఎక్కువ పడుతుందండి. అలాగే దీపం కూడా చాలా సేపు వెలుగుతూ ఉంటుంది. ఇంకా తర్వాత ప్రసాదం బౌల్స్ తీసుకున్నానండి. అమ్మవారికి ప్రసాదం పెట్టడం కోసమని ఇలా కొంచెం చిన్న సైజులోనే ప్రసాదం బౌల్స్ అయితే తీసుకున్నాను. అవి కూడా 2 తీసుకున్నానండి. డిజైన్ అయితే ఇలా ఉంటుందండి. వెయిట్ కూడా అంత ఎక్కువ ఉండదండి, లైట్ వెయిట్లోనే మనకి దొరుకుతాయి. ప్రసాదం పెట్టడానికి కరెక్ట్ సైజ్ అండి. మనం డ్రై ఫ్రూట్స్ పెట్టడానికైనా లేదంటే ఏదైనా తయారు చేసి పెట్టడానికైనా సరే నాకు ఇవి సరిపోతాయని నేను ఇవైతే తీసుకున్నాను. ఇంక తర్వాత ఒక ఉర్లీ లాంటి బౌల్ అక్కడ తీసుకున్నానండి. అయితే మనకి ఉర్లీ అనగానే చాలా పెద్ద సైజుల్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. అయితే అంత పెద్ద సైజు అయితే కాదండి, ఇది చాలా చిన్న సైజు కానీ చాలా హెవీ వెయిట్ అయితే ఉందండి. చాలా స్ట్రాంగ్గా ఉంది, మీకు చూస్తే అర్థమవుతుంది. అయితే ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే పూజా మందిరంలో వాటర్ వేసి పూలు వేసి పెట్టచ్చు, లేదంటే దీంట్లో ఏదైనా అమ్మవారికి ప్రసాదం పెట్టచ్చు, లేదంటే ఇంటి గడప బయట మనం ఈ చిన్న బౌల్తో వాటర్ అది పెట్టి పువ్వులు వేసి పెట్టచ్చు. ఇలా ఏ రకంగా అయినా సరే మనం దీన్ని వాడచ్చండి. లేదంటే పూజా మందిరంలో కాయిన్స్ వేసి పెట్టచ్చు. ఇలా మీకు నచ్చినట్టుగా దీన్ని వాడచ్చండి. ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా హెవీ వెయిట్ అయితే ఉంది. ప్యూర్ బ్రాస్లో దొరుకుతుందండి. అయితే ఇది గడప బయట పెట్టుకునే వాళ్ళైతే 1 కన్నా 2 తెప్పించుకుంటే మంచిదండి. అయితే నేను ప్రస్తుతానికైతే 1 తెప్పించుకున్నాను. ఇంకొకసారి ఎప్పుడైనా సరే 2ది ఆర్డర్ పెట్టుకుంటాను.
ఇంక తర్వాత నాకెంతగానో నచ్చిన ప్రమిదలండి ఇవన్నీ కూడా. ఇవి మనకి బ్రాస్‌లో లైట్ వెయిట్‌లో దొరుకుతాయి. ఈ ప్రమిద కూడా డిజైన్ కూడా చాలా బాగా నచ్చిందండి నాకు. అందుకని ఇవి నేను మొత్తం 12 ప్రమిదలనైతే తెప్పించుకున్నాను. మనకి ఏ పూజలో అయినా సరే ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. మీరు నిత్య దీపారాధనలో వాడుకోవచ్చు, లేదంటే ఏదైనా స్పెషల్‌గా పూజ చేసేటప్పుడు వాడుకోవచ్చు. 2 గానీ, 5 గానీ, 9 గానీ, 11 గానీ ఇలా మీరు ఎన్ని దీపాలు పెట్టుకోవాలనుకుంటే అన్నీ కూడా మీరు ఈ దీపపు ప్రమిదల్లో మీరు దీపాలైతే వెలిగించుకోవచ్చండి. మనకి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. తప్పకుండా వీటినైతే తెప్పించుకోండి. చాలా బాగున్నాయండి. అందుకని మీకు చెప్తున్నాను. మీకు నచ్చితే తెప్పించుకోండి, లేదంటే మీ ఇష్టం. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి, వీటి ప్రైసెస్ అవి చెప్పట్లేదు అని మళ్ళీ మీరు అంటారేమో. ఈ ప్రైసెస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. మీరు దాంట్లోకి వెళ్ళి ఈ ప్రైసెస్ అన్నీ కూడా మీరు చూడొచ్చండి. ఇక్కడ చెప్పడం వలన కొంచెం నాకు ప్రాబ్లం అవుతుందండి. అందుకని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నేను ఏ పూజా సామాగ్రి మీకు చూపించినా సరే తప్పకుండా వాటి ప్రైసెస్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూస్తే మీకు ప్రైసెస్ అనేవి మీకు తెలుస్తాయి. ఇంకా నెక్స్ట్ ఏకహారతి స్టాండ్ ఒకటి చూపిస్తున్నానండి. అయితే ఇది కొంచెం పెద్ద సైజు. అయితే దీన్ని మనం ఏకహారతి వెలిగించుకోవడానికి వాడుకోవచ్చు, లేదంటే ఏదైనా దీపం పెట్టి దీపపు కుందుగా కూడా వాడుకోవచ్చు. లేదు అంటే మనం అగరబత్తులు వెలిగించి పక్కనే హోల్స్ ఉన్నాయి కదండి, అది కూడా పెట్టుకోవచ్చు. మనం ఏ రకంగా అయినా సరే దీన్ని వాడచ్చు. దీనికి అగరబత్తులు పెడితే ఇది పడిపోతుందేమో అన్న డౌటే అవసరం లేదండి. ఎందుకంటే ఇది కొంచెం వెయిట్లోనే వస్తుందండి, కొంచెం బరువుగా ఉంటుంది కాబట్టి అగరబత్తులు పెట్టినా సరే ఏం పడిపోదు. ఇంకా మన ఇంట్లో ఎలాంటి వాస్తుపరమైన సమస్యలున్నా, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, డబ్బులు నిలవాలన్నా, మన ఇంట్లో శుభాలు జరగాలన్నా, లాభాలు పొందాలన్నా, ఎలాంటి సమస్యకైనా సరే ఈ ఒక్క యంత్రం పెట్టుకుంటే చాలండి. మన ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా వాటికి అవే సమసిపోతాయి. ఇదేనండి తాబేలుతో ఉన్న శుభ లాభ యంత్రం. దీంట్లో అమ్మవారి శ్రీచక్రం ఉంటుందండి, అలాగే కుబేర యంత్రం ఉంటుంది, అలాగే వ్యాపార వృద్ధి యంత్రం ఉంటుంది. ఇది మనకి ఇలా ఒక తాబేలు లాగా ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకి ప్యూర్ బ్రాస్లోనే వస్తుంది. దీనిపైన ఇలా గ్లాస్ లాగా వచ్చి లోపల యంత్రాలు అనేవి ఉంటాయి. అయితే దీన్ని మనం ఎక్కడ పెట్టుకోవాలని అంటే పూజా మందిరంలో పెట్టుకోవచ్చండి, లేదంటే హాల్లో పెట్టుకోవచ్చు, లేదంటే వ్యాపార సంస్థల్లో పెట్టుకోవచ్చు. మీరు ఎక్కడైతే బిజినెస్ చేస్తున్నారో ఆ ప్లేసుల్లో పెట్టుకోవచ్చు, లేదంటే పిల్లలు చదువుకునే టేబుల్స్ పైన పెట్టచ్చు, ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చండి. ఇది నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. ఇంట్లో అన్నీ కూడా శుభాలు లాభాలు చేకూరుస్తుంది. అందుకని ఇది ఒకటి తీసుకున్నానండి మా ఇంట్లో పెట్టుకోవడం కోసమని. ఇంక తర్వాత ఇవి ఒత్తులు పెట్టుకునే స్టాండ్స్ అండి. వీరి దగ్గర చిన్న స్టాండ్స్ నుండి పెద్ద స్టాండ్స్ వరకు అన్నీ ఉంటాయండి. అయితే నేను కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కొంచెం డిఫరెంట్ మోడల్లో ఉన్న స్టాండ్స్ అయితే 4 తీసుకున్నాను. ఇక తర్వాత ఇవన్నీ కూడా పూజలో ఉపయోగించుకునే చిన్న చిన్న టూల్స్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనం పూజలో ఏదైనా సరే చేత్తో కాకుండా దీంతో తీసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారండి. ఇంక తర్వాత ఇది వచ్చేసి ఒత్తులు పైకి కిందకి కానీ, లేదంటే ఒత్తుల్ని సరి చేసుకోవడానికి కానీ దీన్ని వాడతారు. ఇంకా తర్వాత ఇది వచ్చేసి మనం పూజలో జవ్వాది పౌడర్ కానీ, లేదంటే పసుపు కుంకుమలు కానీ కొంచెం కొంచెం వేస్తూ ఉంటాం కదండి, ఇది వేసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తారు. ఇవన్నీ కూడా లైట్ వెయిట్లోనే వస్తాయండి. మరి అంత పెద్ద సైజ్ అయితే కాదు, మామూలు మీడియం సైజులోనే దొరుకుతాయి. ఇంకా తర్వాత అమ్మవారి విగ్రహానికి వేయడం కోసమని ఒక చిన్న స్టోన్స్తో ఉన్న ఒక మాలను అయితే తీసుకున్నానండి. అమ్మవారికి వేస్తే ఇలా ఉంటుందండి, చాలా బాగుంది కదా. ఒక చిన్న విగ్రహాలకి అది వేసుకోవడానికి ఈ మాల మనకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఒక అరిటాకు లాగా ఉండే ఒక ఇత్తడి ప్లేట్ ఒకటి తీసుకున్నానండి. చూడండి చాలా బాగుంది కదా, సేమ్ అరిటాకు లానే ఉందండి. అయితే దీంట్లో మనం అమ్మవారికి ప్రసాదాలు పెట్టచ్చు, పళ్ళు పెట్టచ్చు, ఏవైనా సరే పెట్టచ్చండి. అందుకని ఇది కొంచెం మీడియం సైజేనండి, అంత పెద్ద సైజ్ అయితే కాదు. ఇంచుమించు 8 or 10 ఇంచెస్ అయితే ఉంటుందండి. పూజల్లో మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంక తర్వాత త్రిశూలం, అలాగే ఓంకారం, స్వస్తికు ఉన్నటువంటి ఇది ఒకటి తీసుకున్నానండి. ఇది మనం మెయిన్ డోర్కి కానీ, లేదంటే పూజా మందిరంలో కానీ పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా లోపలికి రాకుండా ఇది కాపాడుతుంది. అందుకని నేను మెయిన్ డోర్కి పెట్టడం కోసమని ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా బ్రాస్లోనే దొరుకుతుంది. ఇంకా నెక్స్ట్ నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నానండి, అయితే నాకు ఎక్కడ దొరకలేదు. ఇదేనండి జేగూరు. మనం దీన్ని రాసి ముగ్గులవి పెట్టుకుంటాం కదా, అంటే తులసికోట దగ్గర కానీ, పూజా మందిరంలో కానీ, పూజ చేసే చోట కానీ పసుపు రాస్తాం కదండి, పసుపు ప్లేస్లో ఈ జేగూరు రాసి ముగ్గు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి. అందుకని నాకు ఎక్కడ దొరకలేదు, వీరి దగ్గర అయితే నాకు లభించింది. అందుకనే నేను ఈ జేగూరును కూడా నేను తెప్పించుకున్నాను. దీంతో పాటుగా పుట్టమన్నును కూడా నేను తెప్పించుకున్నానండి. అయితే ఈ పుట్టమన్ను దేనికోసం అండి అని
ఒకవేళ మీకు సందేహం అయితే రావచ్చు. అయితే మనకి ఇంకా రాబోయే రోజుల్లో శివరాత్రి రాబోతుంది, లేదా 16 సోమవారాలు వ్రతం చేసుకునేటప్పుడైనా సరే శివుడు లింగాన్ని తయారు చేసుకోవాలనుకుంటే ఈ పుట్టమన్నుని యూజ్ చేసుకొని శివలింగాన్ని తయారు చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఈ మట్టి కూడా చాలా బాగుందండి. అయితే ఇది మనకి కేజీల లెక్కన ఇస్తారు. మీకు ఎన్ని కేజీలు కావాలనుకుంటే అన్ని కేజీలు తెప్పించుకోవచ్చు. ఇంకా తర్వాత ఇది వచ్చేసి వట్టి వేరు పౌడర్ అండి. వట్టి వేర్లు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, మనం పూజలో అది వాడుకుంటూ ఉంటాం కదా, ఆ వేరు తాలూకా పౌడరేనండి. అయితే ఇది దేనికి వాడుతారు అని అంటే మనం పూజలో అక్కడక్కడ వేసుకోవడానికైనా, లేదంటే కలసంలో వేయడానికైనా, లేదంటే ద్వారబంధం దగ్గర మనం రాగి చెంపుతో నీళ్ళు పెడతాం కదండి, దాంట్లో వేయడానికైనా, లేదంటే స్వామి అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు ఆ నీళ్ళల్లో వేయడానికైనా సరే దీన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ పూజ చేసేటప్పుడు ఇవన్నీ కూడా నేను పూజలో పెట్టి చూపిస్తానండి, ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. దానికోసం మీరు ఒక్క సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుందండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇంకా వీరి దగ్గర ఇలా బ్రాస్ ఐటమ్సే కాదండి, పూజకు సంబంధించిన ప్రతి ఐటెం కూడా దొరుకుతుందండి. ఇలా ఒత్తులు, ఇక్కడ నేను వైట్ ఒత్తులు, ఎరుపు ఒత్తులు, గ్రీన్ ఒత్తులు, ఇలా మొత్తం అన్నీ కూడా నేను తీసుకున్నానండి. ఈ ఒత్తులు కూడా స్వచ్ఛమైన పత్తితో తయారు చేసినటువంటి ఒత్తులేనండి. చాలా బాగా జ్యోతి అనేది చాలా బాగా వెలుగుతుంది. ఇంకా తర్వాత ఇది వచ్చేసి తీర్థం పౌడర్ అండి. మనం గుడిలో తీర్థం అది పుచ్చుకుంటాం కదండి, ఆ తీర్థం పౌడరే. దీన్ని కొద్దిగా తీసుకొని వాటర్లో కలిపి దాంట్లో ఒక తులసి దళం వేసి స్వామి అమ్మవార్లకి ప్రసాదంగా పెట్టొచ్చండి. తర్వాత ఆ తీర్థాన్ని మనం పుచ్చుకోవచ్చు కూడా, చాలా చాలా మంచిది. అలాగే వీరి దగ్గర పసుపు కుంకుమలు కూడా స్వచ్ఛమైన పసుపు కుంకుమలే వీరు సేల్ చేస్తారండి. ముఖ్యంగా వీరు మొగలి కుంకుమను అయితే తయారు చేస్తారండి. ఎవరికైనా కావాలనుకుంటే తెప్పించుకోవచ్చు. నేను ఇక్కడ కుంకుమ, అలాగే గ్రీన్ కుంకుమ తెప్పించుకున్నాను, అంటే కుబేర కుంకుమ అండి. ఈ కుంకుమలతో పాటుగా వీరి దగ్గర పూనుగు, అరగజ, కస్తూరి, గోరోజనం ఇవన్నీ కూడా దొరుకుతాయండి. ఇవన్నీ కూడా మనం పూజలో వాడుతూ ఉంటాము. అలాగే నేను పంచగవ్య ప్రమిదలను కూడా నేను తెప్పించుకున్నానండి. అమ్మవారి అంటే ఇప్పుడు నవరాత్రులు కదండి, నవరాత్రుల పూజలో నేను ఈ పంచగవ్య దీపారాధన కూడా చేసుకుందామని నేను ఈ ప్రమిదలను కూడా నేను తెప్పించుకున్నాను. ఇలా ఒక దాంట్లో 6 ఉంటాయండి. మొత్తం 12 ప్రమిదలను అయితే నేను తెప్పించుకున్నాను. ఇంక తర్వాత ఇది వచ్చేసి రోజ్ వాటర్ అండి. మనం పసుపు కుంకుమలు అది కలపడానికైనా, లేదంటే అమ్మవారికి బొట్టు పెట్టడం కోసమైనా, గంధంలో కలపడం కోసమైనా, దేనికైనా సరే ఈ రోజ్ వాటర్ని మనం యూజ్ చేస్తాం కదండి, అందుకని ఈ రోజ్ వాటర్ ఒకటి తెప్పించుకున్నాను. ఇంకా తర్వాత ఇది గంగాజలం, మనం పూజ చేసేటప్పుడు శుద్ధి చేసుకోవడానికి ఈ గంగాజలం అనేది ఉపయోగపడుతుంది. ఇంక తర్వాత పూజలో వాడడం కోసమని నేను ఈ సాంబ్రాణి ధూప్ కప్స్ ఒక సెట్ అయితే తెప్పించుకున్నానండి. మీకు అందరికీ తెలిసిందే కదండి, వీటిలో మొత్తం 12 కప్స్ అయితే ఉంటాయి. ధూపం అయితే చాలా బాగా వస్తుందండి. ఇది ఒకటి తెప్పించుకున్నాను. ఇంకా తర్వాత ఇవి ఒత్తులండి. మనం అఖండ దీపం పెట్టుకోవాలనుకుంటే ఈ అఖండ ఒత్తి అయితే ఉండాలి. మనం మామూలు ఒత్తులైతే పెట్టుకోలేము అఖండ దీపంలో, అందుకని నేను 2 అఖండ ఒత్తులు అయితే తీసుకున్నాను. ఈ పూజా సామాగ్రితో పాటుగా ఒక పువ్వుల దండను కూడా తీసుకున్నానండి. ఇది మనం పూజా మందిరానికి కానీ, లేదంటే ద్వారబంధానికి కానీ, లేదంటే పూజ చేసే చోట కానీ ఎక్కడైనా సరే పెడితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇది పువ్వుల మాలలాగా ఉంటుంది, అలాగే పచ్చని తోరణాలు పెట్టినట్టుగా కూడా ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదన్నీ కూడా ఒక గ్రీన్ కలర్లో ఆకులు వచ్చినట్టుగా ఉంటుంది, అందుకని చూడటానికి తోరణంలా కూడా ఉంటుందండి. అందుకని నాకు ఇది నచ్చి ఇది తీసుకున్నాను. ఇవేనండి నేను తీసుకున్న పూజా సామాగ్రి. ఇవన్నీ కూడా నేను సీస్ కలెక్షన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి అయితే నేను తెప్పించుకున్నాను. వీరి ఫోన్ నెంబరు, వాట్సాప్ నెంబరు, ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వీటి ప్రైసెస్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అలాగే మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే తెప్పించుకోండి. ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ పూజలో పెట్టి చూపిస్తాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పూజా సామాగ్రి అన్నింటిలో మీకు ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.